నేను ఒకటి నిన్న ఈ రోజున కాంగ్రెస్ నాయకులు మృత్యుంజయం కావచ్చు, సంగీత శ్రీనివాస్ గారు కావచ్చు, నవల సత్యనారాయణ గారు కావచ్చు, వాస్తవానికి ఆ భాష అట్లా మాట్లాడడం నిన్న జరిగింది. కేటీఆర్ అనే వ్యక్తి సిరిసిల్ల పట్టణంలోని ఆ భాష అనేదే కేటీఆర్కి తెలియదు. నిన్న రోజున మాట్లాడిండు సన్యాసులు అని చెప్పి మాట్లాడుతుండ్రు, విజ్ఞతకే వదిలిపెడదామంటారు. అసలు భాష అనేది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అభివృద్ధి మీటింగ్కి పోయినా, ఒక పార్టీ మీటింగ్కి పోయినా దాదాపు మాట్లాడే పదాలు సన్యాసులు, తొక్కుతా, సీరుతా, సంపుతా అనే పదాలు కేటీఆర్కు ఇన్ని రోజులు తెలియదు. అసలు ఇవి భాష నేర్పిందే ఇవాళ రేవంత్ రెడ్డి అని చెప్పి నేను పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆ భాష అనేది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ భాషను బంద్ చేసుకుంటే ఇతరులు వాడరు. ఆ భాష అనేది బంద్ చేయాలని చెప్పి పత్రికా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తెలంగాణను 14 సంవత్సరాలు కొట్లాడి ఇలా సాధించుకున్న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి. ఆ ఒక ముఖ్యమంత్రి హోదా కేసీఆర్ గారిని ఆ పదాలు వాడడం తెలంగాణ ప్రజలకు ఇలా ఎంత ఆ భాషను చూస్తుంటే అంత బాధ అనిపిస్తుంది. మీ దాకా చెప్తలేరో మేము మీ కాంగ్రెస్ నాయకులకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకొకటి, మొన్నటికి మొన్న సిరిసిల్ల జిల్లా ఇచ్చిండ్రు, అభివృద్ధే ఏమీ కాలేదు, జిల్లా ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి ఎక్కడైంది అని పదం మృత్యుంజయం గారు మాట్లాడారు. అసలు సిరిసిల్ల అభివృద్ధి అయిందా కాలేదా అని నువ్వు మాట్లాడినంత మాత్రాన ఈడ దాగది. సిరిసిల్ల పట్టణం నలుమూలల బైపాస్ రోడ్లు కానీ, రింగు చౌరస్తలు కానీ, ఇలా పార్కులు కానీ, ఇలా సిరిసిల్ల పట్టణంలోని దాదాపు 7 సంవత్సరాలు ఇలా కేటీఆర్ ఇలాకాలో ఒక సిరిసిల్ల మున్సిపాలిటీ తరపున ఢిల్లీలో ప్రధానమంత్రి గారు బీజేపీ ఉన్నా కానీ ఇలా మనకు బహుమతులు 7 సంవత్సరాలు ఇలా మనకు మున్సిపాలిటీకి మన పథకాలు ఇచ్చి ఇలా అవార్డు సుత్తి ఇచ్చి ఇలా అమౌంట్ సుత్తి ఇవ్వడం జరిగింది. ఇలా అటువంటి మున్సిపాలిటీ తీర్చిదిద్ది ఇలా పట్టణ అభివృద్ధికి రూపురేఖలు మార్చిన ఇలా కేటీఆర్ గారిని అసలు అభివృద్ధి లేదు, ఏదో జిల్లా ఇచ్చిందని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు నీకు కళ్ళు సరిగ్గా కనిపిస్తలేనట్టున్నాయి. ఒకసారి ఆపరేషన్ చేసేసుకొని అక్కడ వెంకటాపురం నుంచి వెళ్ళి ఇక్కడ మొత్తం ఒక రౌండ్ తిరిగి చూస్తే తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మృత్యుంజయ గారు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా సంగీత శ్రీనివాస్ గారు, నవల సత్యనారాయణ గారితో మాట్లాడారు. వాస్తవానికి మేము అది నూలు అనేది ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. తర్వాత సంవత్సరం ఇద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. కేటీఆర్ ఇస్తా అన్నారు. కానీ వాస్తవానికి మీరు ఇచ్చినందుకు మా పార్టీ పక్షాన ఆది శ్రీనివాస్ గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, మా పద్మశాలకు ఇచ్చినందుకు మేము హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఇచ్చిన దాన్ని అవసరం ఉన్న చోట ఇవ్వవలసింది ఉండగా తీసుకుపోయి వెమ్లవాడలో పెట్టడం ఇవాళ మా ఆసాంలకు కానీ, మ్యాక్ సంఘాలకు కానీ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము తెలియడం జరిగింది. దానికి సంగీత శ్రీనివాస్ గారు వెమ్లాల మేము ఇయ్యనేయలేదు, మీరైతే ఇయ్యనేయాలి కానీ మేము ఇచ్చినామని అంటారు. కానీ ఇచ్చింది తప్పనంటే ఇచ్చింది సంతోషమే. కానీ ఆ వెమ్లవాడల ఒక పవర్ రూమ్ లేదు, ఒక సాంచ లేదు, ఒక మొగ్గము లేదు. అది దేవస్థానం ఏరియాలా పెట్టడం ఇక్కడ ఉన్న ఆసాంలకు కానీ, కార్మికులకు కానీ, మ్యాక్ సంఘాలకు కానీ, ఆటో వాళ్ళకి కానీ ఇబ్బందులు అవుతాయని చెప్పి ఇక్కడ ఉన్న వ్యవసాయ మార్కెట్లో పెద్ద గోదాములు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి. కానీ ఇక్కడ పెట్టించమని చెప్పి మేము అదే కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేసినాం. ఈ రోజున మాట్లాడడం అనేది ఈజీ అయిపోతుంది, గంటలైనా మాట్లాడచ్చు. కానీ దయచేసి విమర్శించేది మీరే అన్నారు, మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం అన్నాం. ఆ విజ్ఞత నేర్పింది మీ రేవంత్ రెడ్డి గారే.
ఇప్పుడే ఇక ముందైనా రేవంత్ రెడ్డి గారిని మనసు మార్చుకొని భాష మార్చుకొని మంచిగా ఉండాలని చెప్పి మా తరపున మీకు చెప్తున్నాం. మీరు తెలియజేయవలసిందిగా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రెస్ మిత్రుల ద్వారా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రేపటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధించుకొని దీక్షా దివస్ సందర్భంగా సిరిసిల్ల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు మరియు వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ రేపు దీక్షా దివస్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కోరడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం సాధించి ఇలా సాధించిన రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు ఆనాడు రాష్ట్ర సాధనకై ఉద్యమించి నవంబర్ 29న తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదాన్ని ఎత్తుకొని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న రోజు రేపటి రోజున దీక్షా దివస్ పేరుతో భారత రాష్ట్ర పార్టీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సిరిసిల్ల జిల్లాతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా దీక్షా దివస్లో పాల్గొని విజయవంతం చేయడానికి గాను భారత రాష్ట్ర పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. ఆనాడు గౌరవప్రదమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి పదవీ త్యాగం చేసి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే నా రాష్ట్రం బాగుపడుతుంది, నా రాష్ట్ర ప్రజలు బాగుపడతారని చెప్పేసి పదవిని తృణప్రాయంగా వదిలేసి అనేక పార్టీల మద్దతు కూడగట్టి ఆనాడు ఆంధ్రప్రదేశ్ను రైతులను వంచించి రైతులను బజార్లో కాల్చి చంపి అన్ని వర్గాల ప్రజలను వంచించి నక్సలైట్ల పేరుతో అభివృద్ధికి కోసం అడిగిన ప్రతి వాళ్ళందరినీ కూడా అణచివేసి ప్రజాకంటక ప్రభుత్వంగా మారిన తెలుగుదేశం పట్ల పోరాటం చేయలేక ఆనాడు తెలంగాణ ప్రజల మనసులో తెలంగాణ రాష్ట్రం సాధించాలనే కోరిక బలంగా ఉన్నది. మనం ఈ తెలంగాణ రాష్ట్ర కాముకులైన కేసీఆర్ గారి నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీని కలుపుకొని పోతేనే విజయం సాధిస్తామని భావించి కాంగ్రెస్ పార్టీ 2004లో ఆనాడు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయమంటే దాటవేస్తూ అనేక విధాలుగా పార్టీని చీల్చి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను పక్కకు పెట్టి ఆనాడు కరీంనగర్లో సోనియా గాంధీ గారు మీ ప్రజల మనసుల్లో ఏముందని తప్పకుండా తీరుస్తా అని చెప్పి కూడా మాట తప్పిన దరిమిల 2009లో ఆ పార్టీకి ప్రజల్లో లేదు, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన పార్టీని భావించి కాంగ్రెస్ పార్టీతో తెగతింపులు చేసుకోవడం జరిగింది. తదనంతర పరిణామాలలో 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలను ఎట్లా అణచివేయాలి, ఈ ఉద్యమాన్ని ఎట్లా అణచివేయాలని చెప్పేసి రాక్షసంగా ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఆ దేవుడే దిగివచ్చి తెలంగాణ తల్లే కావచ్చు ఇలా తెలంగాణ కోసం ఏదైతే క్రూరంగా ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఆనాడు ముఖ్యమంత్రి దురదృష్టవశాత్తు చనిపోవడం, దాని తర్వాత ఆనాడు ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా
నేను ముఖ్యమంత్రిగా ఉన్నా అని పోటీపడే సందర్భంలో తెలంగాణను మర్చిపోయి తెలంగాణ రాష్ట్రం అడుగుదామనే సోయి తప్పిపోయి సోనియా గాంధీ దగ్గరికి పోయి మరి మా రాష్ట్రం ఇవ్వాలనే అడుగుదామనే ఒక ధ్యాస కూడా లేని పరిస్థితులలో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎటుపోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో మళ్ళీ మా గానం తెలంగాణం, మా రాష్ట్ర సాధన తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అంశాన్ని భుజానికి ఎత్తుకొని ఆనాడు నడుం గట్టి ఇలా మొక్కవోని ధైర్యంతో అడిగేసింది కేసీఆర్ గారు. అన్ని పార్టీలను ఒప్పించి లేఖలు ఇచ్చినప్పటికీ మళ్ళీ తెలంగాణ కోసం ఒక కమిషన్ను వేసి ఒక కమిటీని వేసి కాలయాపన చేస్తున్న నేపథ్యంలో యావత్ తెలంగాణ ప్రజల చూపును ఉద్యమం వైపు మళ్లించి తెలంగాణ యావత్ ప్రజానీకం అందరూ కూడా ఉద్యమోన్ముఖులై ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసిన ఘనత కేసీఆర్ గారిది. సబ్బండ వర్ణాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి అందరినీ ఏకీకృతం చేసి ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఇలా జేఏసీలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం గాంధేయ మార్గంలో అహింసా పద్ధతిలో ఏ రకంగా చూపెట్టచ్చో ఇలా ప్రపంచ దేశాలకు ప్రపంచానికే చాటి చెప్పిన ఘనత కేసీఆర్ గారిది. అందుకే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని మరో గాంధీగా అభివర్ణిస్తూ బాపు అని పిలుస్తూ ఉన్నారు. దానికి కారణం ఇలా అహింసా పద్ధతిలో గాంధేయ మార్గంలో ఈ రాష్ట్రాన్ని సాధించడమే. అట్లాంటి పెద్ద మనిషిని పట్టుకొని ఇలా అవాకులు చివాకులు పేలుతున్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మృత్యుంజయం గారు ఇంకొంతమంది కేటీ రామారావు గారి మీద మొన్న సిరిసిల్లలో మాట్లాడిన దాని మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడిండ్రు. ఆది శ్రీనివాస్ అంటారు, అహంకారం ఇంకా తగ్గలేదు, అధికారం పోయినా కానీ ఇది మా తీరు మారలేదు, వేములవాడకు చేసిన అభివృద్ధి ఏంది, ఇవాళ సిరిసిల్లకు చేసిన అభివృద్ధి ఏందని చెప్పేసి మృత్యుంజయం గారు మాట్లాడతారు. మృత్యుంజయం గారు వారు అనుభవజ్ఞులు, బ్రాహ్మణులు, నేనేం అనలేను. కానీ ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా కూడా కాలం చెల్లిన వాళ్ళు ప్రజలు నిజంగానే మీరు కేటీ రామారావు గారిని 5 సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళా గెలువు చూస్తా, ఇప్పుడు జైలుకు పోతావు, ఎన్నేళ్ళు అయినా రావు అని ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరేది మాట్లాడినా ఆన్ రికార్డ్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మన చైతన్యవంతమైన ప్రాంతం కరీంనగర్ జిల్లాలోనే సిరిసిల్ల ఉద్యమాల కిల్లా. మన ప్రజలందరూ కూడా నిత్య చైతన్యవంతులు, ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఇలా రాష్ట్రంలో గల్లీ నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి లీడర్ వరకు కూడా తిట్లనే ప్రాతిపదికగా ఎన్నుకున్నారు. ఏదన్నా మనం సాధించాలనుకుంటే దాని మీద పట్టుదలలో కాంగ్రెస్ నాయకులకు ఒకటే లక్ష్యం ఉన్నది, ఎవరెంత ఎక్కువ తిడితే అంత మేము పదవులు పొందొచ్చు, లేకపోతే ఇంకేదో లాభదాయకమైన పోస్టులు పొందొచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. ఇలా మండలాలలో కూడా ఎన్నలేని విచిత్ర పరిస్థితి ఏర్పడ్డది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాళ్ళకు పెద్ద లేదు, చిన్న లేదు. గల్లీ లీడర్ అయిన వార్డు మెంబర్ గెలవనోడు కూడా కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఎక్కువ తిడితే నేను వార్డు మెంబర్ని అయితే కావచ్చు, ఇంకెంత ఎక్కువ తిడితే నేను మార్కెట్ కమిటీ చైర్మన్ అయితేనో, లేకపోతే మెంబర్ని అయితేనో, ఇంకేదో అయితేనో ఎంపీటీసో ఏదో ఒకటి అయిపోతా అనుకుంటాను. ఇలా సిరిసిల్లలో మీటింగ్ పెట్టారు, పైపన్న ఒక వృద్ధ నాయకునికి ఒక అవకాశం వచ్చినట్టుంది. సరే, మిగతా వాళ్ళందరూ కూడా నేను ఏదైతా అని రాత్రిపూట కాకుండా పగటి కళలు అంటా ఉన్నారు. మీరు ఏది గారు, పంట అయిపోయేటప్పుడు కొంత కాయ కాస్తుంది, అది అందులో ఇత్తులుండే ఏముండే సత్తకాయలు. అట్లా మీరు కూడా ఈ ప్రజాక్షేత్రంలో ఎప్పుడో రిజెక్ట్ చేయబడ్డ వాళ్ళు, మీరు ఎంత తిట్టినా కేసీఆర్ గారిని ఎంత తిట్టినా ప్రజలు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో ఉండరని నేను చెప్తా ఉన్నా. ఇలా
కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ప్రతి మహిళ కూడా మీరు సోషల్ మీడియా చూడండి. ఇవాళ పాఠశాలల పరిస్థితి ఏంది రాష్ట్రంలో, అట్లాగే గురుకుల విద్యాలయాల పరిస్థితి ఏంది, ఇలా హాస్పిటళ్ళ పరిస్థితి ఏంది, ఇలా మా మహిళలకు కేసీఆర్ కిట్లేవి, న్యూట్రిషన్ కిట్లేవి, కనీసం డెలివరీ అయితే తీసుకుపోయి ఇంటి దగ్గర దింపడానికి వెహికల్స్ కూడా అందుబాటులో లేవు, మందులు అందుబాటులో లేవు. ఎక్కడ చూసినా ఆందోళనలు, ఎక్కడ చూసినా కానీ ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు, ప్రతి దానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు ఇచ్చిన గ్యారంటీలు లేవు, మీరు ఇచ్చిన హామీలు ఎటో పోయినాయి. కాబట్టి బట్టేబాజీ గవర్నమెంటు, జూటాబాజీ గవర్నమెంటు, దోకాబాజీ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంటు. రేవంత్ రెడ్డి బట్టేబాజీ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి దోకాబాజీ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి అంటుడు ఒక అబద్ధాల ముఖ్యమంత్రి. ఇనుముల కాదు, ఆయన ఇంటి పేరే అబద్ధాల రేవంత్ రెడ్డి. నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇచ్చిన విలువ ఎవరైనా ఇచ్చి మాట్లాడుతున్నారంటే ఛాలెంజ్ దేనికైనా కానీ. ముఖ్యమంత్రి గారు అని ఎక్కడైనా మాట్లాడుతున్నారంటే అది మీరు తప్ప, కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఎక్కడ కూడా ముఖ్యమంత్రికి దక్కాల్సిన గౌరవం ఈ రాష్ట్రంలో దక్కడం లేదు. దానికి కారణం ఏంటంటే ఆయన ఎవరిని గౌరవించడం. కాబట్టి ఆయనను కూడా ఈ రాష్ట్రంలో ఎవరు గౌరవిస్తలేరు. రాను రాను ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి చలో ప్రతిపక్షంలో ఉందామనంటే వారు ఆలోచన చేస్తూ ఉన్నారు మళ్ళీ ప్రజల మనసులను ఎట్లా గెలుచుకోవాలని చెప్పి. కానీ రేవంత్ రెడ్డి అంటే ఆయన అటు అసెంబ్లీకి రాక, ఇటు సెక్రటేరియట్కి రాక, ఇంట్లోనే అన్ని రకాల రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటా ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆయనకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ అంతా ఎట్లా కేటీఆర్ను జైల్లో పెట్టాలి, ఎట్లా కేసీఆర్ను జైల్లో పెట్టాలి, ఎట్లా హరీష్ రావును జైల్లో పెట్టాలి, ఎట్లా తెలంగాణ కోసం అభివృద్ధి కోసం పనిచేసిన భారత రాష్ట్ర సమితిని హింసించాలి, ఎంతమందిని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి ఆయన నిత్యం ఆలోచన చేసుకుంటా ఇతరులను ఎట్లయితే వంచాలి, ఇతరులను ఎట్లయితే తొక్కిపడేయాలని చూస్తూ ఉండడో తప్పకుండా ఎంతైతే తొక్కితే ఎంతైతే ఇతరులను చేస్తావో అంతే స్థాయిలో తిరిగొచ్చి అది నీకే కొడుతుంది. ఎవరు తవ్వుకున్న గోతులో వారే పడతారని దానికి తప్పకుండా నువ్వు గోతులు తవ్వుతా ఉన్నావు రేవంత్ రెడ్డి, నువ్వు తవ్విన గోతులల్లో నువ్వే పడతావని చెప్పి చెప్తా ఉన్నావు. రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నుంచి ఇక్కడ నియోజకవర్గ స్థాయి వరకు కూడా అట్లే ఉన్నది. సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేకపోతే ఓడిపోయిన కాంగ్రెస్ లీడర్ కావచ్చు, ఓడి వాడిపోయిన లీడర్ కావచ్చు. ఈ వాడిపోయిన లీడర్ కూడా తెల్లారి లేస్తే రోజు ఎవరికి ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరి మీద కలెక్టర్ కంప్లైంట్ చేయాలి, ఎవరి మీద ఎస్పీకి కంప్లైంట్ చేయాలి, ఎవరి మీద కోర్టు కేసులలో ఇరికించాలి, ఎవరిని జైలుకు పంపాలి, ఇవే అవుతున్నాయి. నీకు చేతనైతే సహాయం చేయి. పోనీ నీ కాంగ్రెస్ వాళ్ళకే సహాయం చేసుకో. కొంతమందికి భూమి ఇప్పి, కొంతమందికి ఇండ్లు ఇప్పి, కొంతమందికి ఇంకేదైనా ఉపాధి కల్పించు. నీకు చేతనైతే సాయం చేయగాని తెల్లారులేసి ఎవరికి హాని చేయాలి, ఎవరికి నష్టం చేయాలి, ఎవరికి గోతి తవ్వాలి, ఎవరి కాళ్ళల్లో కట్టబెట్టాలి, ఎవరికి కాళ్ళు ఇరగొట్టాలి, పడగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు. నువ్వెన్నైతే ఆలోచనలు చేస్తా ఉన్నారో కాంగ్రెస్ నాయకులారా, తస్మాత్ అవన్నీ కూడా మీకే తిరిగేస్తాయి. బరాబరి మీ గోతులు మీరే తవ్వుకున్నట్టు. మీరు కనీసం ప్రెస్ మీట్ పెడితే చూస్తుర్రో లేదో ప్రజల దాన్ని మీడియా పరంగా చూడండి. మీకు వచ్చే లైక్ లేదు, లేకపోతే మిమ్మల్ని చూసి ప్రజలు ఏమనుకుంటారో చూడండి. కనీసం అరే మీరు ప్రెస్ మీట్ రోజు మాట్లాడుతూ పోతున్నారు, ఏమనుకుంటున్నారు అని చూడకపోతే ఎట్లా? కనీసం మీ గురించి ప్రజలు ఏమనుకుంటారు? నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కేసీఆర్ గారి గురించి, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కేటీ రామారావు గారి గురించి మాట్లాడితే మేము మీద గొప్పలం అయిపోతాం అనుకుంటున్నాం. అభివృద్ధికి ఎల్లలు లేవు అనే విధంగా ఇలా 4 దిక్కులు కావచ్చు, లేకపోతే 8 దిక్కులు కావచ్చు, అన్ని దిక్కుల అభివృద్ధి చేసిన ఘనత ఇలా కేటీ రామారావు గారిది. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, లేకపోతే ఇలా నియోజకవర్గం కావచ్చు. 1000 కోట్లు అని చెప్తా ఉన్నారు వేములవాడకు. ఆది శ్రీనివాస్ అంటుంటే అహంకారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆది శ్రీనివాస్ గారు, నేను మొన్ననే ఇదివరకు ఒకసారి 2 నెలల కింద చెప్పిన, నీది నువ్వు కుదరాయించుకో, నీది నువ్వు అయితే శుభ్రంగా ఉంచుకో, కడుక్కోమని చెప్పేసి ఆ పని మీద ఉన్నావు. బరాబరి ఆ పని ఏదో చేసుకో. ఎందుకంటే నీ నియోజకవర్గానికి సచ్చి చెడి మురిగి అదేంటి 5 సార్లకు 4 గెలిచినావు. కాబట్టి నీ నియోజకవర్గం సంగతి నువ్వు చూసుకో. కేటీ రామారావు గారికి అహంకారం ఉన్నదా లేదా? కేటీ రామారావు గారు అభివృద్ధి కాముకులా లేకపోతే అహంకార కాముకులా అని చెప్పేసి మా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కేటీ రామారావు గారిని ఇలా గుండెల్లో పెట్టుకొని చూస్తూ ఉన్నారు. ఇలా కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఏ మూలకన్నా పోని ప్రజలు ఆదరిస్తారు, ప్రజలు ఆహ్వానిస్తారు. మరి ఆది శ్రీనివాస్ గారు నువ్వు వేములవాడ నియోజకవర్గంలో సచ్చిచెడి 5 సార్లు గెలిచింది. మరి నువ్వు బయట నియోజకవర్గంకి పోయి చూడు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారిని తెప్పించుకున్నావు, 4 తిట్లు తిట్టిపించినావు మమ్మలను. నువ్వు అదేంది శంకుస్థాపనలు ఏవో ప్రారంభోత్సవాలు చేసుకున్నావు. ఆ పనులు చేసి ఆ అభివృద్ధి ఫలాలను నీ వేములవాడ నియోజకవర్గ ప్రజలకు అందించు. ఇళ్ళలుగానే పండగ కాదు. కాబట్టి నువ్వు అంత తొందర కూడా అవసరం లేదు. 5 సార్లు ఎమ్మెల్యే అయిండు కేటీ రామారావు గారు. ఆయన గురించి ఆది శ్రీనివాస్ మాట్లాడితే ఇక తేడానే లేదు.
చాలు, నువ్వు ముఖ్యమంత్రి ప్రాపకం పొందినావు, అదేంది విప్ అయినావు, ఇక విప్ అయినావు, మళ్ళీ మూతపడకు, విప్పినట్టే ఉండు, మంచిగా ఉండు. అనవసరమైన ప్రేలాపనలు, కేటీ రామారావు గారి గురించి మాట్లాడి అనవసరమైన ఆరోపణలు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ కుటుంబాన్ని చేస్తే బరాబర్ ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కూడా కేసీఆర్ ఈ రాష్ట్రంలో, ప్రతి టీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు కూడా కేటీ రామారావు గారి స్థాయిలో, కేసీఆర్ గారి స్థాయిలో తప్పకుండా అదేంది ఆలోచన పనులు, చైతన్యవంతులు అయిన సమాజం ఇలా ఉన్నది. తప్పకుండా ప్రజలలో మిమ్మల్ని అతి త్వరలోనే చీత్కరించుకునే రోజు వస్తుంది. అభివృద్ధి చేసిన వాళ్ళను, ప్రజలకు మంచి చేసిన వాళ్ళను, ప్రజలకు మేలు చేసిన వాళ్ళను, ఇలా సంక్షేమ బాటలో ఈ సమాజాన్ని నడిపించిన వాళ్ళను తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. తప్పకుండా ప్రజల గుండెలలో ఉంటాం. ఎన్నికలు అనేది వస్తాయిపోతాయి, ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. ఇలా మృత్యుంజయం గారు మాట్లాడుతూ ఉన్నారు, మీరు మారని పార్టీ ఏదైనా ఉందా? ఎందుకు సార్ మీరు మారని పార్టీ ఏదైనా ఉందా? ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలలో ఉన్నారు మీరు. అదేంది అన్ని పార్టీల వైపున చేసిండ్రు. నిజంగా కూడా నిబద్ధతతో పనిచేసే నాయకుడు ఉంటే ప్రజల పట్ల అంకిత భావంతో ప్రజలు గెలిపించినందుకు వారి రుణం తీర్చుకోవాలి, ప్రజల ఆలోచన ప్రకారం మనం ఆచరించి చూపెట్టాలనే ధ్యాస ఉన్న నాయకుడు కేటీ రామారావు గారు. ఇలా 2009లో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో ఆనాడు స్వల్ప మెజార్టీతో గెలిచినప్పటికీ కూడా ఇలా సిరిసిల్ల ప్రజానికల మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని ప్రజలకు కావలసిన పనులన్నీ కూడా అడిగినవి అడగనివి, అభివృద్ధి అంతే ఏందో ఎల్లలు అభివృద్ధికి ఎల్లలు లేవనే విధంగా చేసి చూపించాడు కేటీ రామారావు గారు. ఒక జిల్లా ఏర్పాటు చేసినవని అంత మాత్రాన నువ్వు గొప్పనివా, లేకపోతే ఇంకేదో పని చేసిన గొప్పనివి కాదు. గొప్పతనం అంతా ప్రజలే చెప్తారు, మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలా సిరిసిల్ల నలుమూలల ఏ మండలానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా మేము చేసిన పనులు కనిపిస్తాయి. 10 ఏళ్ళల్లో చేసిన పని 1 సంవత్సరంలో చేసినామంటుండ్రు. ఆది శ్రీనివాస్ గారు మాట్లాడు, మీరు మాట్లాడు. లెక్కలన్నీ కూడా తప్పకుండా చూసుకుందాం. ఒకనాడు కూర్చుండి ఏడాది అయిన తర్వాత మేము ఎన్ని నిధులు తీసుకొచ్చినాం, ఏ గ్రామానికి ఎంత వెచ్చించినాం, ఏ మండలానికి ఎంత వెచ్చినాం, ఏ నియోజకవర్గానికి ఎంత పెట్టినామో లెక్క తీద్దాం. పోనీ 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏడాది అయింది, ఏడాదిలో ఎంపీ ఎన్నికలు వచ్చినాయి, మేము ఏం చేయలేదు అని అంటున్నారు కదా. చలో పోనీ ఏ దానికైనా కానీ ఏదైతే గీటురాయి అయింది, ఎన్నికలే గీటురాయి, బరాబరి మళ్ళీ ఎన్నికలకు పోదాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే వస్తున్నాయి, బరాబరి కొట్లాడదాం. మేము గ్రామాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, మేము ఇలా ప్రజల కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, మేము ప్రజల అవసరాల కోసం చేసిన, ఇలా ప్రతి రైతుల కోసం చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, మహిళా అక్క చెల్లెళ్ళ కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, ఇలా విద్యాలయాలకు చేసినవి ఉన్నాయి. మా అన్నీ కూడా నిర్మాణాత్మక కార్యక్రమాలు గ్రామాల్లో అడుగుపెట్టగానే కనిపిస్తూ ఉన్నాయి. బరాబర్ ఎన్నికలే మనం ప్రాతిపదికగా, లేకపోతే ఎన్నికలే ఏదైనా పోదాం. స్థానిక ఎన్నికలలో మరి మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? మీ 6 గ్యారంటీలు చెప్తారా? మీ 420 ముఖ్యమంత్రి ఇచ్చిన 420 హామీలు చెప్పి మళ్ళీ ఓట్లు అడుగుతారా? బరాబరి స్థానిక సంస్థలలో పోయి తేల్చుకుందాం. అప్పటిదాకా తస్మాత్ జాగ్రత్త. ఇలా కాంగ్రెస్ నాయకులు కొందరు నియోజకవర్గ స్థాయిలు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులందరూ కూడా అధికారులను అడ్డుపెట్టుకొని, ఇలా అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ కార్యకర్తలను కానీ, ఇలా ప్రజలను కానీ ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదు. తప్పకుండా ఆందోళన చేస్తాం, తప్పకుండా ఎండగడతాం. బాధిత పీడిత ప్రజల పక్షాన ఉంటాం. మీరందరూ కూడా నిన్ను చెప్పారు, నిజమే. సిరిసిల్ల జిల్లా చైతన్యవంతమైన ప్రాంతం, ఒకప్పుడు ఉద్యమాల కిల్ల. బరాబర్ ప్రజల పక్షాన నుండి కొట్లాడతాం, మీ మెడలు వంచుతాం, మీ ముఖ్యమంత్రి అహంకారాన్ని దించుతాం, మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడే దురహంకార మాటలను కూడా ఎండగడతాం. ప్రజాక్షేత్రంలో చూసుకుందాం. రాబోయే ఎన్నికలే గీటురాయిగా పనిచేద్దాం. ఎవరు ప్రజల పక్షాన ఉంటారు, ఎవరు ప్రజలు ఆశీర్వదిస్తారు, ఎవరు ప్రజలు తిరస్కరిస్తారో తేల్చుకుందాం. అప్పటిదాకా మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని విమర్శించితే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.